హాయ్ ఫ్రెండ్స్, అదృష్టం కానీ లక్ కానీ ఎవరికుంటాయి? కష్టపడే వాళ్ళకి మాత్రమే. అయితే ఆ కష్టాన్ని కూడా ఎదిరించి మృత్యుని సైతం జయించి మృత్యుంజయుడిగా మారిన వారిని ఏమంటారు తెలుసా? ఇదంతా ఉపోద్ఘాతం దేనికి అనుకుంటున్నారా? ఒక కారు బైక్ యాక్సిడెంట్ అయితే మనిషి ఆ తర్వాత బ్రతికాడు అనుకోవటం కొంత సహజం. కానీ ఆకాశంలో ఎగురుతున్న విమానం హఠాత్తుగా కింద పడిపోతే అందులో మనుషులు బ్రతుకుతారా? అసలు సాధ్యమేనా? ఇందుకు సమాధానమే ఈ వీడియో. చివరి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఆకాశంలో ఎగురుతున్న విమానం ప్రమాదవశాత్తు కింద పడిపోయి చాలామంది చనిపోయారు అని మనం వింటూనే ఉంటాం. అయితే కొంతమంది వ్యక్తులు ఇంత ప్రమాదం జరిగిన తర్వాత కూడా బతికి బయటపడ్డారు. 1972లో ఈ సంఘటన జరిగింది. ఒక విమాన ప్రమాదంలో చనిపోయారనుకున్న కొంతమంది వ్యక్తులు సురక్షితంగా తిరిగొచ్చారు. అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి? అందులో ఉన్నవాళ్లు ఏమయ్యారు? ఎలా బ్రతికి బయటపడ్డారు తెలుసుకుందాం. 12 అక్టోబర్ 1972 రగ్బీ ఆటగాళ్లందరూ ఒక ఆట కోసం చిలీ వెళ్లాల్సి ఉంది. అయితే కమర్షియల్ ఫ్లైట్ ఛార్జీలు చాలా ఎక్కువగా అనిపించాయి. వీళ్ల బడ్జెట్ అంత ఎక్కువగా లేదు. అందుకని ఆటగాళ్లందరూ ఒక పాత ప్లేన్ని అద్దెకు తీసుకుందామని అనుకున్నారు. ఆ ఫ్లైట్ పేరు ఫెయిర్ చైల్డ్ FH227D. తక్కువ సామర్థ్యం గల ఇంజన్, ఇంకా ఎక్కువ బరువు గల ఫ్లైట్. అయితే ఆటగాళ్లకు చిలీ వెళ్లడానికి ఇంతకన్నా గత్యంతరం లేదు. ఆటగాళ్లందరూ ముందుగా చిలీ రాజధాని శాంటియాగోకి వెళ్దాం అనుకున్నారు. అందరూ కలిసి ఇదే ఫ్లైట్లో ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. 32 మంది ఆటగాళ్లు, వాళ్ల కుటుంబ సభ్యులు, 5 విమాన సిబ్బంది, కొంత క్రూ ఈ ఫ్లైట్లో ప్రయాణం చేయడానికి సిద్ధమయ్యారు. యాండెస్ పర్వతం మీదుగా వీరి ప్రయాణం సాగుతోంది. కొంత దూరం వెళ్లిన తర్వాత మంచు తుఫాను కారణంగా అక్కడి నుంచి అర్జెంటీనాలోని మెందోజా నగరానికి విమానాన్ని మళ్లించాల్సి ఉంది. తుఫాను తగ్గే సూచనలు అస్సలు కనిపించడం లేదు. ప్రయాణాన్ని వేరొక మార్గం ద్వారా సాగించాలని నిర్ణయించుకున్నారు. 13 అక్టోబర్ మళ్లీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అయితే విమానంలో కాసేపు కూడా ప్రయాణించలేకపోయారు. ప్రయాణం మొదలుపెట్టిన కాసేపటికే విమానం ఊగిపోవడం ప్రారంభించింది. విమానంలో ఏదో గడబిడ అవుతోందని అర్థం అవుతోంది. విమాన పైలట్ వల్ల ఒక తప్పిదం జరిగింది. మేఘాలు కమ్ముకున్న కారణంగా దారి కనిపించక ఎయిర్పోర్టుకు చేరుకున్నాము అనుకున్నారు. కేవలం 11 నిమిషాల దూరంలోనే ఉన్నారు. అందుకే విమానాన్ని కొంచెం కిందకి దింపారు. కానీ పర్వతాల మధ్యలో మంచులో ఉన్నామని వారికి తెలియదు. పర్వతాల మధ్యలో ఆగిపోయింది ఫ్లైట్. ఫ్లైట్లో ఉన్న ప్రయాణికుల ఆరోగ్యం క్షీణించింది. ఫ్లైట్ని పర్వతాల పైకి తీసుకెళ్దామని కొంచెం విమానాన్ని పైకి లేపడానికి ప్రయత్నించాడు. కానీ ఒక పెద్ద రాయి తగలడంతో విమానం వెనుక భాగం కొట్టుకుపోయింది. సముద్ర మట్టానికి 13,800 అడుగుల ఎత్తున ఉంది ఈ విమానం. విమానం వెనుక భాగం దాదాపు విరిగిపోవడంతో విమానం అక్కడికక్కడే చక్కర్లు కొడుతూ కింద పడిపోయింది. కిందకి దిగేటప్పుడు విమానం రెక్కలు రెండు పెద్ద బండరాళ్లను తగలడంతో విరిగిపోయాయి. ఇక విమానానికి కేవలం ఒక వైపు మాత్రమే మిగిలి ఉంది. అది కూడా ఒక విశాల పర్వతం మీద కూలిపోయి క్రాష్ అయింది. సమస్య ఇక్కడితో ఆగిపోలేదు, ఇక్కడే మొదలైంది. పర్వతమంతా మంచుతో కప్పబడినందువల్ల ఆ విమానం కిందికి జారిపోయింది. అలా జారుతూ ఒక సమతల స్థలంలో పడిపోయింది. సముద్ర మట్టానికి 11,710 అడుగుల ఎత్తున ఉంది. విమానం లోపల ఉన్న వాళ్ల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఎటు చూసినా ఏడుపులు, రోదనలు, కేకలు, అరుపులు. చాలామంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి, ఎటువైపు వెళ్లాలో ఇంకా తెలియదు. అక్కడ ఉష్ణోగ్రత -22°C. ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది. తక్కువ గాయాలైన వాళ్లు ఇతరులకి సాయం చేయడం మొదలుపెట్టారు. మరికొంతమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారు కూడా ఉన్నారు. వారిలో నాందో అనే ఆటగాడు కోమాలోకి వెళ్లిపోయాడు. అప్పటికే 12 మంది మృత్యువాత పడ్డారు. చలి నుంచి తమను తాము కాపాడుకోవడానికి ఆటగాళ్లందరూ తమ తమ సామాన్లను విమానం వెనుక వైపు అడ్డుగా పెట్టారు. ఏదొక రెస్క్యూ టీం త్వరలోనే వారిని కాపాడటానికి వస్తుంది అని వారి నమ్మకం. అయితే ఇదంతా సులభం కాదు. అలా విమానంలో మొదటి రాత్రి చాలా గంభీరంగా గడిచింది. సూర్యోదయం అయ్యేసరికి మరో 5 చనిపోయారు. నాందో ఇంకా కోమాలోనే ఉన్నాడు. అతని తల్లి అప్పటికే చనిపోయింది. చెల్లెలు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. విమానం రంగు కూడా తెలుపు కావడంతో మంచులో కలిసిపోయింది. ఒకవేళ ఎవరైనా వచ్చినా అక్కడ ఒక విమానం ఉంది అన్న విషయం కూడా గుర్తించలేనట్టుగా ఉంది. ఎవరైనా వెతకడానికి వచ్చినా విమానం దొరకడం మాత్రం అసాధ్యం. ఇక విమానంలోని మిగిలిన వారి పరిస్థితి కూడా అపాయకరంగానే ఉంది. ఎప్పుడు చనిపోతారో తెలియని పరిస్థితి. అప్పటికి విమాన పైలట్ చనిపోయాడు. కో పైలట్ పరిస్థితి విషమంగానే ఉంది. బాధను తట్టుకోలేక ఆటగాళ్లందరినీ పిలిచి తను చెప్పాడు అక్కడ ఉన్న పిస్టల్తో తనని కాల్చేయమని. తను ఆ బాధను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పాడు. అయితే ఆటగాళ్లు అందుకు ఒప్పుకోలేదు. ఇక బ్రతికి ఉన్నవాళ్లైనా జీవించి ఉండాలి అంటే ఆహారాన్ని చాలా మితంగా వాడుకోవాలి అని అర్థమైంది.
అసలు విమానంలో తినడానికి ఏమైనా దొరుకుతాయా అని వెతకడం మొదలుపెట్టారు. కొన్ని మద్యం సీసాలు, సిగరెట్లు కాక కొన్ని చాక్లెట్లు, బాదాం పప్పులు, కొంత జామ్ వారికి విమానంలో కనిపించాయి. రోజులు గడుస్తూ ఉన్నాయి. చనిపోయే వాళ్ళు చనిపోతూనే ఉన్నారు. 10వ రోజున నాందోకి మెలకువ వచ్చింది. కోమాలోంచి బయటపడ్డాడు. బయటపడిన వెంటనే తన చెల్లెల్ని చూశాడు. ఆమె తన చివరి శ్వాస తీసుకుంటోంది. అతని చేతుల్లోనే ఆమె తుది శ్వాస విడిచింది. రోజులు గడిచే కొద్దీ వారికొక విషయం అర్థమైంది. తమని రక్షించడానికి ఇక ఎవరూ రారు అని. చాలా ప్రమాదకరమైన మంచు పర్వతాల్లో వీరు ఆకలితో అలమటిస్తున్నారు. నాందో అప్పటిదాకా కోమాలో ఉన్న కారణంగా ఆకలి మరింత ఎక్కువగా ఉంది. అతను మిగిలిన వారితో ఆకలి తట్టుకోలేకపోతున్నాను, చనిపోయిన పైలట్ను తినేయాలి అన్నంత ఆకలి ఉంది అని చెప్పాడు. ఇదే ఆలోచన విమానంలో ఉన్న మరికొంతమంది కూడా వచ్చింది. విమానంలో తినడానికి కనీసం ఒక్క మెతుకు కూడా లేదు. ఆకలి కారణంగా ఆటగాళ్లు ఒకరినొకరు కొట్టుకోవడం మొదలుపెట్టారు. వారి మెదడు పనిచేయటం మానేసింది. అయితే వారు బ్రతకాలి అనుకుంటే ఏదో ఒకటి తినాలి. అందుకే తమతో వచ్చిన వారిలో చనిపోయిన వారి మాంసం తినడానికి నిర్ణయించుకున్నారు. అప్పటికే ఆ విమానంలో 27 మంది బ్రతికి ఉన్నారు. ఇంతమంది ఆకలి తీర్చడానికి వేరొక దారి లేదు. ఇక తమ ఆలోచనే సరైందని నిర్ణయం తీసుకున్నారు. చనిపోయిన వారి మాంసాన్ని తినడానికి నిర్ణయించుకున్నారు. అలా ముందుగా పైలట్ మాంసాన్ని తినడానికి సిద్ధమయ్యారు. అలా 17 రోజులు గడిచిపోయాయి. 17వ రోజు రాత్రి వారికి ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఒక పెద్ద దుమారం దూరంగా కనిపించింది. కొద్దిసేపట్లోనే వారున్న ప్రదేశాన్ని ఆ తుఫాను అల్లకల్లోలం చేసింది. ఆ ప్రమాదకరమైన తుఫాన్లో మరో 8 మంది ప్రాణాలు విడిచారు. విమానం పూర్తిగా మంచులో కూరుకుపోయింది. ఆ మంచు కరగడానికి మిగిలిన వారు బయటకు రావడానికి దాదాపు 3 రోజుల సమయం పట్టింది. రోజులు గడుస్తూ ఉన్నాయి. బ్రతికి ఉన్నవారు చనిపోయిన వారి మాంసాన్ని తింటూ గడిపేస్తున్నారు. వేడి కోసం సిగరెట్టు కాలుస్తూ సహాయం కోసం ఎవరైనా వస్తారేమో అని ఎదురు చూస్తూ ఉన్నారు. సహాయం కోసం వెతుకుతూ ఉన్నారు. కొంత దూరం వెళ్లి నిరాశతో మళ్లీ వెనక్కి వస్తూ ఉన్నారు. ఇప్పుడు వారికి మరొక సమస్య ఎదురైంది. అంధత్వం. సూర్యుని కిరణాలు మంచుపై పడి మరింత తేజవంతమవుతాయి. అలాగే మన కళ్ళు చూస్తూ ఉంటే పూర్తిగా అంధత్వం వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ విషమ పరిస్థితిని తప్పించుకోవటానికి విమానంలో ఉన్న కొన్ని కూలింగ్ గ్లాసెస్, బూట్స్ సహాయంతో మంచులో కొంత దూరం నడవడానికి వీలుగా సదుపాయాల్ని ఏర్పాటు చేసుకున్నారు. అలా సహాయం కోసం వెతుకుతూ వెళ్లిన వాళ్ళకి విమానంలోని 2వ భాగం ఒక చోట కనిపించింది. అందులో విమానానికి చెందిన రేడియో బ్యాటరీ, కొన్ని చాక్లెట్లు, టోఫీస్, కొన్ని కామిక్ బుక్స్ కనిపించాయి. అది చూసి సంతోషంతో వాటన్నిటినీ తీసుకుని బయటకొచ్చారు. మరుసటి రోజు ఆ రేడియో సహాయంతో సిగ్నల్ని ఉపయోగించి వారు ఆ ప్రదేశాన్ని సంకేతంగా పంపించాలి అనుకున్నారు. అయితే ఆ రేడియోకి సంబంధించిన జ్ఞానం వారిలో ఒక్కరికి కూడా లేదు. పూర్తిగా పాడైపోయిన స్థితిలో ఉన్న ఆ రేడియోని బాగు చేయడం ఎవరికీ చేతకాలేదు. ఆ సమయంలో 16 మంది బ్రతికి ఉన్నారు. మరికొన్ని రోజుల్లోపు వారికి కూడా మరణం తథ్యం అని అర్థమైంది. నాందో ఎలాగైనా సరే ఎవరి సహాయమైనా తీసుకుని అక్కడి నుంచి బయటపడాలి అనుకున్నాడు. అయితే 69 కిలోమీటర్లు నడిచి మంచు పర్వతాల్ని దాటి చిలీ చేరటం అసాధ్యమని అతనికి తెలుసు. అయితే ఇంతకన్నా మరో మార్గం లేదు. నాందోతో పాటు రాబర్ట్, విన్సెంట్ అనే మరో 2 ఆటగాళ్లు కూడా సహాయం కోసం వెళ్లడానికి నిశ్చయించుకున్నారు. వారు తిరిగి వచ్చి మిగిలిన సభ్యుల్ని రక్షించాలనుకున్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తాం అనుకున్నారు. కానీ 3 రోజుల తర్వాత విన్సెంట్ ఇక ముందుకు సాగలేక తిరిగి వెనక్కి వచ్చేశాడు. నాందో, రాబర్ట్ ఇద్దరు ముందుకు సాగారు. 8 రోజుల నిర్విరామ ప్రయాణం చేసిన తర్వాత వారికి ఒక చిన్న నది లాంటిది కనిపించింది. నదికి అవతల వైపు ఒక వ్యక్తి నించుని ఉండడం చూశారు. ఆ వ్యక్తిని సహాయం అడిగేందుకు నాందో ఒక లేఖ రాసి దాన్ని రాయికి చుట్టి ఆ వ్యక్తి వైపు వేశాడు. ఆ వ్యక్తి లేఖను చదివి సహాయం చేస్తానని మాట ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నాందో, రాబర్ట్ ఇద్దరూ ఆ నది దగ్గర నివాసం ఏర్పరచుకుని ఎదురు చూస్తూ ఉన్నారు. 2 రోజుల తర్వాత వారికి సహాయం చేసేందుకు ఆర్మీ మనుషులు వచ్చారు. మిగిలిన వారిని రక్షించేందుకు నాందో ఆర్మీ మనుషులతో పాటు హెలికాప్టర్లో వెళ్లాడు. కొద్దిసేపు ప్రయాణించిన తర్వాత విమానం క్రాష్ అయిన 72 రోజుల తర్వాత బ్రతికి ఉన్న వారిని ఆర్మీ రక్షించింది. అందరూ వీరు జీవించి వెనక్కి వచ్చినందుకు సంతోషంగా సంబరాలు జరుపుకున్నారు. అయితే ప్రతి ఒక్కరి మదిలో ఒకటే ప్రశ్న: 72 రోజులు వీరంతా ఆహారం, నీరు లేకుండా ఎలా జీవించారు? కొద్ది రోజుల తర్వాత ఒక ఫోటో వార్తాపత్రికలో ప్రచురించబడింది. అందులో మనుషుల కళేబరాలు, ఎముకల ఫోటోలు ఉన్నాయి. ఇక వీరు ఎలా బ్రతికి ఉన్నారు 72 రోజులు అన్న రహస్యం వేడిపోయింది. చాలామంది వీరిని అసహించుకుని నరమాంస భక్షకులు, నరరూప రాక్షసులు అని పిలవటం మొదలుపెట్టారు. నాందో ఒక ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నకి సమాధానంగా, బ్రతికి ఉండడానికి మాకు ఏది సరైందో అదే చేశాం. ఇంతకన్నా మాకప్పుడు మరో గత్యంతరం కూడా ఏమీ లేదు. ఇదంతా చూస్తుంటే మీకేమనిపిస్తోంది? వాళ్ళు చేసింది సరైందేనా? కామెంట్ చేసి తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.